కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు సుమారు 40-50 మంది. పెద్దలు త్రిమూర్తులు గారు ఒక ఆత్మీయ కలయిక మా ఇంటికి రండి మనం మాట్లాడుకుందామని పిలిచారు. ఆ మీటింగు మాకన్నా కూటమిలో ఉన్న నాయకుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ రాష్ట్రం మొత్తాన్ని ఎలక్ట్ చేశారు వాళ్ళే. అక్కడేదో మీటింగ్ జరుగుతుంది చూడండి అని. వాళ్ళు ఎలక్ట్ చేయకపోతే ఈ మీటింగ్ ఇంత ప్రాధాన్యత రాపోను. ఇదంతా ఎవరిది అనుకుంటున్నారు? గేమ్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పాడు? మన పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం గారు, క్రిమినల్స్కి కులాలేంటి, చనిపోయిన వాళ్ళకి ఎన్ని కులాలు మాట్లాడతారా, కులాలు ఆపాదిస్తారని కదా చెప్పారు. మరి కులాలు ఆపాదించి మాట్లాడుతున్నది ఎవరు? కుల రాజకీయాన్ని, మత రాజకీయాన్ని అసలు వాళ్ళ నరనరాన జీర్ణించుకుని మాట్లాడేది ఎవరు అని అంటే ఇవాళ ఉదయం జొన్నగిరి అనే దగ్గర, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు శంకుస్థాపనకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు బంగారం గనికి కాపులకి సంబంధం ఉందా? అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ రేవటి దగ్గరైనా ఒకటే పాట. వెళ్ళి ఏం చెప్తున్నాడు? చనిపోయినోడు కాపు, చంపేసిన సిఐ కాపు, మీరు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే కబడ్దార్ అంటున్నాడు. మేము అన్నామా పవన్ కళ్యాణ్ని? మేము అన్నామా? అసలు చనిపోయినోడు కాపు యువకుడని మీరు మాట్లాడకూడదు, రౌడీ షీటర్ అని మీరే కదా చెప్తున్నారు అందరికీ. ఇప్పుడు మరి చనిపోయినోడు కాపు అని చంద్రబాబు చెప్పాడు. ఆయన మీరు తప్పు పట్టండి. ఆయన రౌడీలకి కులాలు ఉంటాయా? రౌడీలకి కులాలు ఉంటాయా అని కూడా అడిగారుగా. మరి చంపేసినోడు కాపు, బాధితుడు కాపు, సిఐ కాపు, మీరేమో పవన్ కళ్యాణ్ మీద దీన్ని నోరు పారేసుకుంటే మాత్రం కబడ్దారని ఆయన మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పాడు. మేమేమంటున్నామంటే, మేము ఇది కాపా, చంపినోడు కాపా, చనిపోయినోడు కాపా అలా చూడలే. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా చూస్తాం. చంపినటువంటి విధానాన్ని 200% లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్కి ఎవరి దగ్గర ఉంది? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మరి ఎవరు ఫెయిల్ అయిపోయినట్టు? ఇవాళే సిట్ ఏదైతే మీరు ఈ కృష్ణలంక లాకప్ డెత్ మీద వేశారో ఆ సిట్ ఒక నివేదికని కోర్టులో ఇచ్చింది. చాలా క్లియర్గా సిట్ ఏం చెప్పింది? సాయి కృష్ణది కస్టోడియల్ డెత్. ఈయన్ని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణాంకలో పిఎస్కి అప్పచెప్పారు, స్టేషన్కి అప్పచెప్తే అక్కడ టార్చర్ పెట్టారు. ఆ స్టేషన్లో 3 రోజులు ఉన్నట్టు అందులో ఉన్న అధికారులు కూడా చెప్పారు. అక్కడ చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడితో అయిపోలే. అక్రమ నిర్బంధం, అక్రమ పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం, సీసీ ఫుటేజ్ మాయం, ఇవన్నీ జరిగినాయి అని చెప్పి నిజాలన్నీ సిట్ కోర్టుకు చెప్పింది. ఇందులో ప్రతిదీ నేరమే. ఫస్ట్ తీసుకురావడం, కొట్టడం నేరం, చంపడం నేరం, చంపేసిన తర్వాత తల్లి వెళ్ళి ప్రాధేయపడుతున్నా కూడా బూడిదన్నా ఇవ్వండి అయ్యా అంటే అది కూడా ఇవ్వకుండా గల్లంత చేసింది మాయం, నేరం. సీసీ ఫుటేజ్ మాయం చేయడం నేరం. అంటే సీసీ ఫుటేజ్ ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో తొక్కిసలాట్లో 29 మంది చచ్చిపోయిన సీసీ ఫుటేజే దొరకలేదు. అంటే ఇది ఒక నేరస్తులు ఏదైనా చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు కదా, అందులో భాగం అనమాట. ఇలాంటి అన్ని తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదైంది. అసలు ఎన్బిడ్ ఇతను ఎందుకు పట్టుకొచ్చారు? నాన్ అవైలబుల్ వారెంట్ ఉందని పట్టుకొచ్చినప్పుడు కోర్టుకు కదా హాజరుపరచాలి. తీసుకొచ్చిన డిపార్ట్మెంట్ వేరు, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపేసి బూడిద చేసేసి తల్లి ప్రాధేయపడుతుంటే మనసు కూడా కరగకుండా చేసిన ఈ సంఘటన మేము కాపు యువకుడుగానో, కాపు సీఐగా చూడలే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దిగజారిపోయాయో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దారుణమైన స్థితికి దిగజారి చేసిందో ఇవాళ దేశం మొత్తానికి అర్థమయ్యే సంఘటనగా చూస్తున్నాం. ఈ దేశం మొత్తం నివ్వెరపోతుంది ఎవరన్నా అయితే. ఇలాంటి సంఘటన ఎక్కడెక్కడో వినేవాళ్ళం, సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నాది ఇది రాజధాని అని చెప్తున్నారో అక్కడే జరిగింది. నిన్న దాడిశెట్టి రాజా గారు కూడా చెప్పారు కొంతమంది పేర్లు, మహిళలు కూడా. వాళ్ళకు కనపట్లే, వాళ్ళ శవాలు కనపట్లేదు. వాళ్ళ పోలీసులకి ఏమైపోయిందంటే ప్రత్యేక రాజ్యాంగంలాగా అయిపోయింది. ఇవాళ ఒక కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు, మీ ఇక్కడ కాకినాడ రూరల్లో మొదలుకొని మొత్తం రాష్ట్రం అంతా ఏ పోలీస్ స్టేషన్లో చూసినా పోలీస్ అధికారులు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. తీసుకురావడం, రోజుల తరబడి తిప్పడం, కూర్చోబెట్టడం,
తిట్టడం, కొట్టడం, అసలు వినలేని బూతులు మాట్లాడుతున్నారని చెప్తున్నారు మా వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు. పచ్చి బూతులతో తిడుతున్నారు. అంటే మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. పోలీసులు వైఖరి మార్చుకోలేదనుకోండి, ఖచ్చితంగా ప్రతిఘటన అనేది మొదలవుతుంది. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్. ఇది చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయితే మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడుగుతాం? అంటే ఏంటిది? కాపులకి తగువ జరుగుతుంది, ఇది కాపులు తగాదా కింద మార్చేయడం. చాలా చిత్రం ఏంటంటే 3-4 రోజుల నుంచి నాగరాజు గారు అనే సీఐకి మద్దతుగా ధర్నాలు జరుగుతున్నాయి. ఆయనకి హీరో ఆయన ఉంటే కృష్ణలంక చాలా బ్రహ్మాండమైన శాంతి పద్ధతులు ఉన్నాయని. ఇదేమన్నా సినిమానా? గబ్బర్ సింగ్ సినిమాలో ఎవడో చంపేసి వస్తే హీరో గారు పూలదండలేసి ఊరేగించినట్టుగా ఇక్కడ ఊరేగిస్తారా? మన రాజ్యాంగం ఒప్పుకుంటారా? సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా. అదేదో సినిమాలో మనం ఎప్పుడో చూసాం, రాజశేఖర్ కొట్టుకుంటూ అంకుశం సినిమాలో రామిరెడ్డి తీసుకొస్తే మనందరం చప్పట్లు కొట్టాం. ఇప్పుడు అవుతుందా? శ్రీకాళహస్తిలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి ఒక కార్యకర్తని దుర్భాషలాడారనో, తోసారనో, కొట్టారనో ఎంత అల్లరి చేశారు. చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా అని గొడవ చేశారు కదా. మరి ఇవాళ బూడిద చేసేస్తే చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకున్నట్టు? మేము అడిగితే ఇది కాపులు తగువ. ఇది కాపులు తగువ ఎలాగవుద్ది? కాపులు తగువ కాదు, కాప్స్ తగువ కాదు. కాప్స్ అంటే పోలీసులు. ఆ తగువ కాదు, ఈ తగువ కాదు. ఇది చంద్రబాబు తగువ. ఇది మీ ఫెయిల్యూర్ తగువ. ఇది డెఫినెట్ గా ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది రెడ్ బుక్ కారణం. దీనికి కారణం మీరు పోలీసులకి మేము చెప్పిన వాళ్ళని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కార్యకర్తలని లేకపోతే మిగతా కార్యకర్తలని మీరు హింసించండి, మేము చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, తన్నండి, కొట్టండి అంటే చివరికి ఇక్కడికి వచ్చింది. ఏమనుకుంటున్నారు మీరు? ఇదంతా వదిలేసి ఇప్పుడు ఏదో తగుదనమ్మా అని మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకో చిత్రం, కులం మతం లేకుండా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయలేడు. ఇవాళ మళ్ళీ ఇదే జొన్నగిరి మీటింగ్లో ఏమంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఒక టెంపుల్ ప్రతిష్టకి వెళ్ళారు. వెళ్తే అగో మళ్ళీ పూజలు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. మళ్ళీ మతం ఏంటి? ఆయన నియోజకవర్గంలో ఒక టెంపుల్లో ఆయన అటెండ్ అయితే అది తప్ప. లడ్డూని కల్తీ చేశారంటాడు. మళ్ళీ ఈయన ఆవు కాంపోజిషన్ లాగా ఈయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తిరుపతి లడ్డు కల్తీనయ్యా అంటాడు ఈయన. ఇదేమి దారుణం అని అడుగుతున్నాం మేము.